హలో హాయ్ ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసి టమాటా పచ్చడి ఎప్పుడైనా చేశారా? ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఒక్కసారి ఇలా చేస్తే ఇలాగే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. వేడి వేడి అన్నం, నెయ్యి, ఈ టమాటా పచ్చడి, ఆహా, ఆ రుచే వేరనమాట. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎండుమిర్చి పచ్చడికి ఒక 10 దాకా ఎండుమిర్చి తీసుకోండి. చూశారు కదా, ఎండుమిర్చి తీసుకొని శుభ్రంగా తుడిచి వాటిని పక్కన పెట్టుకొని ఒక అర కేజీ దాకా టమాటో తీసుకోండి. టమాటా బాగా ఎర్రగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న ఎండుమిర్చిని ఆయిల్లోకి వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. మనకి మిర్చి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇందాక మనం మిర్చి ఫ్రై చేసిన బాండీలోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ టమాటాలను ఆయిల్లోకి వేసి టమాటాలు బాగా మగ్గనివ్వండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపి దాని మీద మూత వేసుకొని టమాటాలను బాగా కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి, టమాటాలు బాగా మగ్గాయి అన్నమాట. ఒకసారి చక్కగా కలిపి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు టమాటాల నుంచి, చూసారు కదా ఆయిల్ కనిపిస్తుంది, ఆయిల్ బయటికి వచ్చేంత వరకు టమాటాలను ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. ఎండుమిర్చి టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లో ఒక 5 రెమ్మల చిన్నెల్లిపాయలు, కొంచెం కల్లుప్పు తీసుకొని ప్లేట్లోకి ఉంచుకోండి.
మనం ఫ్రై చేసుకున్న టమాటాలు ఎండుమిర్చి పూర్తిగా చల్లారాక ఫస్ట్ మిర్చిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూశారు కదా, ఒకసారి మూత తీసి చూద్దాం. ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు వేసి అవి కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటాలు కూడా జార్లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టండి. చూశారు కదా, చట్నీ రెడీ అయిందనమాట. నేను కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయిన టమాటా ఎండుమిర్చి పచ్చడి ఇలా సర్వ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.